నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఆటో డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి కేటీఆర్ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ గుమ్మలక్ష్మీపురం గిరిజన సంక్షేమ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న బీజేపీ నాయకుడు శ్రీనివాసరావు సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సిపిఐ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం హక్కుల పోరాటాల్లో సిపిఐ పార్టీ ప్రజా భాగస్వామ్యం ఎనలేనిదని కితాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల నిరసన బాబాసాహెబ్ అంబేద్కర్ను రాజ్యాంగాన్ని అవమానించారన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. స్వయంగా ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలను ఎక్కించుకుని కేటీఆర్ ఆటోలో నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కాకి చొక్కాలు వేసుకుని చేతిలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని ఆటో డ్రైవర్లకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. చెప్పకండి బయట ఓకే బయట ఓకే యు గో నా స్పీకర్ ఆటో కార్మికులకి వెంటనే కంపెన్సేషన్ ఇవ్వాలి. ఆటో కార్మికులను వెంటనే ఆదుకోవాలి. ఆటో కార్మికులను వెంటనే ఆదుకోవాలి. ఆటో కార్మికులను వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే. గుమ్మలక్ష్మీపురంలోని ఆయన సన్నిహితుల ఆహ్వానం మేరకు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ యుగేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసై జీవితం పాడు చేసుకోవద్దని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం సీఏలు తిరుపతిరావు హరి మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు అమ్మాయిలపై అత్యాచారకు పాల్పడి అనవసరంగా జీవితం నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివప్రసాద్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఈ ఏజ్ అంటే మనం ఏదైనా సాధించేస్తున్న ఒక జోష్ ఉంటుంది. నేను ట్రైబల్ ఏరియా నుంచి వచ్చాను. బస్తర్ డిస్ట్రిక్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో అందరికంటే ఎక్కువ మాయిస్ట్ ఎఫెక్ట్ అది నక్సల్ ఏరియా. దాంట్లోన నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ,
ఇంకా సుకుమా, ఈ 4 జిల్లాలు అంటే అందరికంటే ఎక్కువ సెన్సిటివ్. ఈ 4 జిల్లాకి నేనే ఇన్ఛార్జ్ మా పార్టీ తరఫున. నేను చాలా లోపలికి వెళ్తుంటాను, చాలా దగ్గర కూర్చుంటాను, చాలా అంటే నేను ఫారెస్ట్కి వెళ్తాను. మా ఫారెస్ట్ అంటే ఛత్తీస్గఢ్లోన అస్సాం తర్వాత అందరికంటే ఎక్కువ ఫారెస్ట్, 42% ఫారెస్ట్ ఏరియా ఛత్తీస్గఢ్. దాంట్లోన బస్తర్ చాలా ఎక్కువ. పిల్లడి రొట్టె లాగేది. ఇదేంటంటే ఇది క్యారెక్టర్. మనకి వీరు హీరో ఎప్పుడు కూడా లా వేరే కానీ న్యాయం అన్యాయం ఒకటి ఉంటుంది. ఒక చిన్న పిల్లల దగ్గర ఒక ఆర్డర్ పెట్టాను అనుకోండి, పెద్దవాడు అసలు బుర్ర బుద్ధి ఉందిరా నీకు, అసలు ఇది అసలు జ్ఞానం ఉందా, పిల్లడి కర్రలు ఆర్డర్ పెడతామంటారు. పెద్దవాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారంటే వేరే సంగతి. అలాగే చిన్న పిల్లలకు కానీ ఎవరికి కానీ మనం ఆర్డర్ పెట్టామనుకోండి, ఆడపిల్లలకి ఆర్డర్ పెట్టామనుకోండి, అందరూ చివట్లు పెడతారు. మన ఇంట్లో కూడా సపోర్ట్ ఉండదు, మన ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ ఉండదు. క్యారెక్టర్ ఎప్పుడు కూడా మన క్యారెక్టర్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సిపిఐ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఇన్ఛార్జ్ కడారి రాములు మాట్లాడుతూ 100 సంవత్సరాల సిపిఐ పార్టీ పోరాటాలు ఎనలేనివని, ఈ ప్రాంతంలో కూడా సిపిఐ ఎమ్మెల్యేగా సిహెచ్ రాజేశ్వరరావు పనిచేశారని, పేదలకు భూములు పంచడంలో, ఇండ్ల నిర్మాణంలో, హక్కుల పోరాటాల్లో సిపిఐ పార్టీ ప్రజా భాగస్వామ్యం ఎనలేనిదని అన్నారు. గతంలో ఈ ప్రాంతంలో దళితులకు, మైనారిటీలకు భూములు ఇచ్చారని, గత బీఆర్ఎస్ పార్టీ వాటిని అర్హుల నుండి కాజేసిందని, వెంటనే కాంగ్రెస్ పార్టీ విచారణ చేసి హక్కుదారులకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజుల పోషెట్టి, పట్టణ కార్యదర్శి శ్రీరాముల నర్సయ్య, వేములవాడ రూరల్ మండల కార్యదర్శి ఎల్లా దేవరాజ్, కోరేపు శ్రీను, కోరేపు క్రాంతి, జయారపు గంగయ్య, దర్రా మల్లేశం, కుమ్మరి ప్రశాంత్ తదితర సిపిఐ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పాటు ఈ ఒక పరిపాలన చేస్తూ ఉన్నా కూడా ఇలా కాయిదాల పరిమితం అయిపోయింది తప్ప ఇలా డబల్ బెడ్రూమ్లో కానీ, రేషన్ కార్డులలో కానీ, ఇలా ఇండ్ల లోన్లలో కూడా సర్వై వరకే పరిమితం అయిపోయింది. కానీ ఎలాంటి స్పందన లేదు. వెంటనే ఇల్లు కట్టుకునే వాళ్లకు ఈ 5,50,000 లోన్ ఇవ్వాలి. అదేవిధంగా ఇండ్లు లేని వాళ్లకు డబల్ బెడ్రూమ్ వెంటనే కేటాయించాలి. అదేవిధంగా ఇలా చూసుకున్నట్టుంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్న పేద ప్రజలకు ఇలా ఇక్కడ చూసినట్టుంటే నాంపల్లి కొండంచెర్లో కానీ, ఇలా మన వేములవాడ తిప్పాపురం బూడిదికుంటలో కానీ, మరిపల్లి అటు కొండం చెరువు లాంటి, మన మరిమట్ల కొండంచెరు లాంటిది రైతుల ఒక భూములను గుంజుకున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంకి కూడా మేము గత 3-4 నెలల క్రితం కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ ఒక దళితుల జాగాలు, నిరుపేద మైనార్టీ కులాలకు చెందిన జాగాలను బీఆర్ఎస్ పార్టీ గుంజుకోవడం జరిగింది. అవి పూర్తి స్థాయిలో సర్వే జరిపి ఆ ఒక్క పేద ప్రజలకు, రైతులకు అందించాలని కోరితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వెంటనే చర్య చేపట్టి వాళ్ళ యొక్క స్థలాలు వాళ్లకు పూర్తిగా పరిశీలన చేసి ఇవ్వాల్సిన బాధ్యత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ ఒక క్యాన్సల్ చేసిన పట్టాలను తక్షణమే ఆ ఒక్క రైతులకు, ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి కోరుతా ఉన్నాం. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క గ్రామం మన వేములవాడ చుట్టూ ఇలా నియోజకవర్గంలో ప్రాంతంలో పూర్తి స్థాయిలో రాబోయే కాలంలో కూడా సర్పంచ్ ఎలక్షన్లలో కూడా సిపిఐ అభ్యర్థులను నిలబెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా వేములవాడ మున్సిపాలిటీ కూడా పూర్తి స్థాయిలో అన్ని వార్డులలో కూడా సిపిఐ అభ్యర్థులు బరిలో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్టుంటే వేములవాడ డెవలప్మెంట్ కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు ఇస్తామని పెడచెవిన పెట్టి ఇలా పిచ్చి బాగు చేసినటువంటి పరిస్థితిలో లేదు. అదేవిధంగా ఊరు డెవలప్మెంట్ చేసిన పరిస్థితి లేదు. కుడి చెరువు 33 ఎకరాలు గుడిపి ఆ 33 ఎకరాలలో పార్కింగ్ ప్లేస్ అంటే అక్కడ మంత్రి వచ్చినప్పుడు రోడ్డు వస్తారు, అన్న మధ్యలాగిన నీళ్లు సముద్రం అవుతా ఉంది. ఏది ఎక్కడ ఇప్పుడు చేసింది డెవలప్మెంట్, ఇవాళ 100 కోట్ల అభివృద్ధి ఏం జరిగింది? ఇలా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 1,000 కోట్ల రూపాయలు ఇలా ఇస్తామని చెప్పి ఇలా దేవస్థానానికి చెప్పింది. దేవస్థానం అభివృద్ధి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యండి చెప్పడే కాదు, కేంద్ర మంత్రి బీజేపీ మంత్రులు కూడా వచ్చి చూసిపోతా ఉన్నారు. కానీ వేములవాడ అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అది వెంటనే తక్షణమే ఆ అభివృద్ధి జరగాలి. ఈ పక్క పన్న గుంజుకున్నటువంటి రైతుల, మైనార్టీ కులాలకు గుంజుకున్నటువంటి జాగాలను వెంటనే అందించాలని కోరుతా ఉన్నాం. లేని వేళలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
లోక్సభలో ఇండియా బ్లాక్ ఎంపీలు మరియు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిన్న రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అమిత్ షా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించారని ఎంపీలు అన్నారు. జాతి మనోభావాలను దెబ్బతీసేలా చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలకు హోంమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ను రాజ్యాంగాన్ని అవమానించారని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. దీనిని ఖండిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. अमित शाह माफी मांगो, अम्बेडकर का अपमान नहीं सहेंगे, अम्बेडकर का अपमान नहीं सहेंगे, अमित शाह माफी मांगो, अमित शाह। मालूम है सुबह भी हम पार्टी के सभी पार्टी के लोग एक होकर जो बाबा साहब का अपमान शाह ने किया है वो गलत है, इसीलिए वो आई डिमांड हिज रेसिग्नेशन। जो अपमान संविधान का करता है, बाबा साहब अंबेडकर का नाम लेकर अगर उनकी नाम अगर तुम बार बार लेते रहेंगे, इतना ही नाम अगर आप भगवान का लिए तो आप 7 बार हेवन जा सकते थे, यानी स्वर्ग जा सकते थे। ये कहना, ये बात कहकर बाबा साहब का अपमान किया, संविधान का अपमान किया, और वो मंशा जो उनके दिमाग में है कि उनकी जो मनुस्मृति की आइडियोलॉजी है वो और आरएसएस की आइडियोलॉजी जो है वो दर्शाता है कि वो खुद वो बाबा साहब अंबेडकर के संविधान को रेस्पेक्ट नहीं देना चाहते हैं। इसीलिए हम वो कंडेम करते हैं और आई डिमांड हिज रेसिग्नेशन। वी ऑल द पार्टीज डिमांड हिज रेसिग्नेशन एंड ही शुड अपोलाइज टू द कंट्री। और वो अपना काम करना चाहिए उन्होंने, और इस ढंग से अगर वो बात करते रहेंगे सारे हिंदुस्तान में आग लगेगी कि बाबा साहब अंबेडकर का अपमान कोई सहन नहीं करेगा। अगर उनको अपने जगह से इस्तीफा देना चाहिए, और ऐसे अपमान कोई पार्टी कोई देश का आदमी स्वीकार नहीं करता। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు డీఎస్పీ చంద్రబాను సూచనలతో గుండాల పోలీసుల ఆధ్వర్యంలో అడవి రామవరం గుత్తికోయ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్తో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టీ సాయి మనోహర్, ఇల్లందు డీఎస్పీ చంద్రబానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలపల్లి మండలం అడవి రామవరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వలస వచ్చి కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ఆదివాసీలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ తెలియజేశారు. ఇందులో భాగంగా ముందుగా గ్రామంలో నివసించే కుటుంబాలకు వైద్య బృందంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన గుండాల సిఐ రవీందర్, టేకులపల్లి సిఐ సురేష్, ఎస్ఐలు రాజమౌళి, రతీష్, శ్రీకాంత్ మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వైద్య సేవలు అందించడానికి వచ్చిన వైద్యురాలు సంఘమిత్ర, సుదీప్ బృందానికి మరియు ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సభ్యులు సొందు పాషాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఐపీఎస్ మరియు తెలంగాణ ప్రభుత్వ హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా ఐఏఎస్ గారు 2 వారాల క్రితం సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో గాయపడిన 9 సంవత్సరాల బాలుడు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం తరపున కిమ్స్ హాస్పిటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శ్రీతేజకు తొక్కిసలాటలో ఊపిరి ఆడక బ్రెయిన్ డెడ్ అయిందని, రికవరీ కావడానికి చాలా సమయం పడుతుందని, వెంటిలేటర్ సపోర్ట్తో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. చికిత్స కూడా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని డాక్టర్లు తెలియజేయడం జరిగిందని అన్నారు. త్వరలో శ్రీతేజ ఆరోగ్యంపై వైద్యులు కూడా వైద్యపరంగా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని తెలిపారు. హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా మాట్లాడుతూ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నామని, త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య బృందం, ఆకాంక్ష యాదవ్, ఐపీఎస్ డీసీపీ సెంట్రల్ జోన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. చెక్ చేయడానికి వచ్చాము. దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుంది. ఇక్కడ మన కిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు. ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది, తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము. అది రెగ్యులర్గా డైలీ బులెటిన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము ఇన్స్ట్రక్ట్ చేశాము. ఈ విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ వీ హోప్ దిస్ కండిషన్ ఇంప్రూవ్స్. మీ అందరికీ తెలుసు, సంధ్య థియేటర్ సంఘటన జరిగి 2 వారాలు గడుస్తుంది. సో ఈరోజు ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ క్రిస్టినా గారు ఇక్కడ విచ్చేసాము. ఒక 2 వారాల నుండి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్, ఆయన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇప్పుడు క్రిస్టినా గారు మాట్లాడారు. అనారోగ్యంతో పార్వతీపురం మన్యం జిల్లాలో మరో విద్యా కుసుమం మృతి చెందిన ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ము గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న పత్తిక దినేష్ అనారోగ్యంతో స్వగ్రామంలో మృతి చెందాడు. నెల రోజుల వ్యవధిలో ఇదే పాఠశాలలో 2 మృతి చెందడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు మృతి చెందుతున్నారని, ప్రభుత్వం విద్యార్థుల మరణాలను అరికట్టాలని గిరిజన సంఘాలు కోరుతున్నారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, 10 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా జోగిరాజుపేట గ్రామ సమీపంలో మలుపు వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కురుపాం నుంచి కిచ్చాడ వెళ్తున్న నిమ్మక్క కైలాష్, కిచ్చాడ నుంచి కన్నదురవలస ఇంటికి వెళ్తున్న బంగారి నాగార్జునకు తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశానుసారం జిల్లాలో రైన్ వాటర్ టీం మరియు స్టూడియో పంచతంత్ర బృందాల 3 రోజుల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ గత పర్యటనలో బెండలంపాడు, కనిగిరి గుట్టల వ్యూ పాయింట్ మరియు కాకతీయుల సంస్కృతి బాహ్య ప్రపంచానికి చాటి చెప్పి పర్యాటక రంగం అభివృద్ధి పరిచే ఉద్దేశంతో కలెక్టర్ సూచన మేరకు చండ్రుగొండ మండలం బెండలంపాడు పాలకొయ్యలొద్ది నుండి దట్టమైన అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసుకుంటూ కాలినడకన ద్వారా ప్రకృతి అందాలను వీక్షించుకుంటూ 1884 అడుగుల ఎత్తుకు చేరుకొని అక్కడ బల్లపరుపుగా ఉన్న విశాలమైన ప్రదేశంలో ఉన్నటువంటి వీరభద్రస్వామి దేవాలయంను సందర్శించారు. కాకతీయుల సంస్కృతి మరియు సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా 13వ శతాబ్దంలో గుట్ట చుట్టూ నిర్మించిన 17 అడుగుల ఎత్తులో ఉన్న రాతిగూడను సభ్యులు పరిశీలించారు. కాకతీయులు త్రాగునీటిని ఉపయోగించే ఏడాది పొడవునా నీరు ఉండే కోనేరులో మంచినీరు త్రాగి పరిశీలించారు. కాకతీయులు స్నానానికి ఉపయోగించేటటువంటి పసుపు బావి, ఆ కాలంలో ఉపయోగించినటువంటి రోలు, ఇసురు రాళ్ళు, ఏనుగుల మూటబావి మరియు కాకతీయుల కాలంలో వాడినటువంటి వివిధ వస్తువులను పరిశీలించారు. అనంతరం గుట్టపైన ఉన్నటువంటి ఆహ్లాదకరమైన ఆ వాతావరణం, వ్యూ పాయింట్ మరియు ప్రకృతి అందాలను కెమెరాలలో చిత్రీకరించారు. అనంతరం రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ CEO కల్పన రమేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో 3 రోజుల నీటితో ముగిసిందన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి కట్టడాలు, కాకతీయులు వాడిన వస్తువులను, బెండలంపాడు ప్రకృతి అందాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని అన్నారు. These are beautiful, but right now my feet are more important. కూర్పు ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. అది కూడా ఓపెన్ కాదు ఇప్పుడు, నో సిగ్నల్ కదా. ఎగ్జాంపుల్ కూడా కనెక్ట్ అయ్యి ఎగ్జాంపుల్ అయిపోయింది సార్. లో బ్యాటరీలోకి రాలేదు, లో బ్యాటరీలోకి రాలేదు. నేను వీడియో కవర్ చెప్తాను మొత్తం. అవునులే, రిటర్న్ అంటే వెళ్ళిపోయి కింద బ్రో తిరుగుడు చూపించా, మనోడు చూపిస్తా బ్రో. కదా వాళ్ళ సొంత తీసుకెళ్తా. కొంచెం దూరం అయితే వెళ్ళిపోతాం, కొంచెం దూరం అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు దాకా 1.8 కిలోమీటర్స్ వచ్చాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆటో డ్రైవర్గా మారిన మాజీ మంత్రి కేటీఆర్, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్. గుమ్మలక్ష్మీపురం గిరిజన సంక్షేమ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న బీజేపీ నాయకుడు శ్రీనివాసరావు.
సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సిపిఐ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. హక్కుల పోరాటాల్లో సిపిఐ పార్టీ ప్రజా భాగస్వామ్యం ఎనలేనిదని కితాబు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల నిరసన. బాబాసాహెబ్ అంబేద్కర్ను రాజ్యాంగాన్ని అవమానించారన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.